ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా తెలుస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మీ అందరికీ వెళ్ళవేళలా ఆ పరాదేవత మీ వెంట ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆయుర్వేదంలో మన ఇంట్లో చేసుకోగలిగే ఉపాయం తెలుసుకుందాం. చాలామంది అక్క చెల్లెళ్ళు అలాగే పెద్దవారు చాలామంది మాకు అరికాలలో మంటలు వస్తున్నాయండి, అరికాలలో దురదలు వస్తున్నాయండి, మోకాళ్ళ దగ్గర నుంచి మంటలండి, ఎవరైనా ఏదైనా ప్రయోగం చేశారో అని అనుమానం అండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మిత్రులారు ఒకటి గుర్తుంచుకోండి, మనం తీసుకునే ఆహారంలో సరైన పదార్థం లేనప్పుడు, ఆ పదార్థంలో ఉండే శక్తి మనకు సరిగా అందనప్పుడు, శక్తి లేనప్పుడు మనకి శారీరకంగా చాలా సమస్యలు వస్తాయి. మనం మనసులో కూడా మనం ఎదుటి వ్యక్తుల్ని కాస్త ద్వేషిస్తూ ఉంటాం. మనకు చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో కనిపిస్తుంది అదే. ఆ ద్వేషం వల్ల మనకి ఎవరు ఏదో చేశారన్న భ్రమలో కూడా ఉంటాం. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏది వచ్చినా కానీ పక్కింటి వాడి మీద తోసేస్తారు. అది ఆరోగ్యపరమైన విషయమైనా సరే అలా జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం అద్భుతంగా పనిచేసే ఉపాయం తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు, ఇది పట్టికి బెల్లం అంటారు, మనుబోత్ అంటారు. పట్టికి బెల్లం చిప్స్ కూడా దొరుకుతుంటాయి. పట్టికి బెల్లం మాత్రమే వాడాలి. మీరు బాగా గుర్తుంచుకోండి, ఆయుర్వేదంలో చెప్పిన పదార్థం తప్ప వేరేది వాడితే ఎలాంటి ఫలితాలు రావు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దీనికి బెల్లం వాడకూడదు, పంచదార వాడకూడదు. మీరు ఇలా కొంచెం తీసుకోండి, ఒక 50 గ్రాములు కానీ తీసుకోండి, చక్కగా పౌడర్ చేసుకోండి. తర్వాత మీరు వెన్న తీసుకోండి. అది గేదె వెన్న అయినా పర్వాలేదు, ఆవుదైనా పర్వాలేదు, జెర్సీ ఆవైనా పర్వాలేదు, దేశీ ఆవైనా పర్వాలేదు. వెన్న తీసుకోండి. దానిలో కొంచెం ఈ పట్టికి బెల్లం పౌడర్ని కొద్దిగా ఇంత పౌడర్ తీసుకోండి, చూపిస్తాను. ఇది ప్లాస్టిక్ స్పూను, దీంట్లో కొంచెం తీసుకోండి. ఈ వెన్న కలుపుకొని ఈ రెండు బాగా కలుపుకోండి. మీకు ఎక్కడైతే అరికాలలో దురద మంట వస్తున్నాయో ఆ ప్రదేశంలో రాత్రి పడుకునే టైంలో చక్కగా రాసుకోండి. కొద్దిగా రాసుకున్నా చాలు. ఇది తయారు చేసుకుని పెట్టుకోవాలా, రోజు చేసుకోవాలని అనుమానం వస్తుంది. మనం దీన్ని ఒకసారి తయారు చేసుకుంటే నెల రోజులు వాడుకోవచ్చు. 50 గ్రాములు తయారు చేసుకుంటే. ఈ వెన్నని రోజు కలుపుతూ ఉంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. చక్కగా దాన్ని ఈ పటికి బెల్లాన్ని కలుపుకొని ఎక్కడైతే మంట ఉందో అరికాళ్ళు కావచ్చు, మోకాళ్ళ కింద కావచ్చు, అలాగే మీకు దురదలు కూడా అరికాళ్ళ దురదలు తగ్గకుండా వస్తుంటాయి. అలాంటి రాత్రిపూట పడుకొని ముందు రాసుకుంటే, రాత్రిపూట పడుకునే ముందు కనుక రాసుకుంటే ఉదయం మామూలుగా గురించి కడుక్కోవచ్చు. మీకు మెల్లమెల్లగా అరికాళ్ళు దురదలు తగ్గిపోతాయి, అలాగే మంటలు తగ్గిపోతాయి. మీకు చక్కని రిలీఫ్ వస్తుంది. అలాగే మీరు ప్రతిరోజు కూడా మీ కులదైవాన్ని, మీ ఇష్టదైవాన్ని ఎవరైనా సరే ఆరాధన చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి మన పెద్దలు ఇలాంటివన్నీ కూడా చాలా వీడియోస్లో ఉన్నాయి యూట్యూబ్లో. మన పెద్దలు చాలా చెప్పారు. మీరు ఆయుర్వేదంలోకి మన జీవన విధానం, ఋషులు చెప్పింది ఏంటంటే ఆయుర్వేదం మన జీవన విధానం. తంత్రం, మంత్రం అన్నీ కూడా రిలేటెడ్గానే ఉంటాయి, వాటిలో భాగాలుగానే ఉంటాయి. కాబట్టి మనస్ఫూర్తిగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ప్రతిరోజు కూడా మీకు ఒక ఆయుర్వేద టిప్ మీకు రోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.